నేను మీ దేవాంశ్. నేను ఇప్పటి నుంచి యాంకర్ వంశాన్ని కంప్యూటర్ ఏబిఎన్ న్యూస్ ఛానల్లో. సో ఈరోజు మనమైతే స్టెన్స్ చేస్తున్నాం. నేను కూడా స్టెన్స్ చేస్తా. స్టంట్స్ బాగా చేస్తున్నాడు బుడ్డి బైక్ వేసుకొని అని చెప్పి నేను తీసుకొని వస్తే మొత్తానికి నా పోస్టర్ చేసుకుంటున్నావు. సో ఇవాళ మన ప్రోగ్రామ్ ఏంటి అంటే అఫ్కోర్స్ షో స్టీలర్. దీంతో పాటు వీళ్ళ మామయ్య ఉంటాడు. వీళ్ళ మామయ్య చాలా స్టంట్స్ చేస్తాడు, బైక్ స్టంట్స్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళంతా కలిసి ఈరోజు మనకి స్టంట్స్ చేసి చూపించబోతున్నారు. ఆ స్టంట్స్ ఏంటి అండ్ స్టంట్స్ కోసం బైక్స్ ఎట్లా మోడిఫై చేశారు వాళ్ళు అనేది కూడా మొత్తం తెలుసుకుందాము. దాంతోపాటు దేవాంశ్ ఆల్రెడీ బైక్ చూసారు కదా, బుడ్డి బైక్. ఆ బైక్తో కొన్ని స్టంట్స్ చేస్తాడు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం మనం. చాలా దేవాంశ్, ఇప్పుడు వచ్చిన ముగ్గురులో ఎవరు మీ మామయ్య అండ్ ఎవరెవరు చెప్పు. ఆయన పేరు తేజ, ఈయన హర్షిత్. రైట్. సో ఇది టీమ్ యాక్చువల్లీ. అండ్ ఇది శశి. శశి నాకు పరిచయం. శశి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఈ స్టంట్స్ అన్ని నాకు చూపిస్తా అని చెప్పి అన్నాడు అనమాట. సో ఓవర్ టు శశి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీరు ఏంటి, ఎట్లా చేస్తారు, బైక్స్ గురించి వాటి గురించి చెప్పండి. సో బేసిక్గా మేము వచ్చేసి ప్రొఫెషనల్ స్టంట్ చేస్తాం అనమాట. లైక్ ఫ్రమ్ పాస్ట్ 8 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. అండ్ వీళ్ళిద్దరు వచ్చి ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ మేము ఇది వచ్చేసి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో చేస్తాం విత్ ఫుల్ సేఫ్టీ గేర్స్. అండ్ ఇవి పబ్లిక్ రోడ్స్ పైన ఎప్పుడు చేయలేదు. అండ్ ఎవరైనా చేస్తే కూడా ఎంకరేజ్ చేయమన్నమాట. అండ్ డిస్క్లైమర్ ఇద్దాము, ఇప్పుడు చేస్తుంది ఓన్లీ వీళ్ళు స్టంట్స్, ప్రొఫెషనల్ స్టంట్స్ వీళ్ళు చేసేవన్నీ కూడా ప్రొఫెషనల్స్ వీళ్ళంతా కూడా. మీరు వీటిని చూసి ఎమిటేట్ చేయొద్దు. జస్ట్ స్టంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ముందు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. మీరు నేర్చుకోవాలంటే వీళ్ళంటి దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి దగ్గరికి. కానీ ఇన్ కేస్ నేర్చుకున్నా కానీ రోడ్ పైన పర్ఫామ్ చేయొద్దు. అండ్ పబ్లిక్ ప్లేసెస్లో ఇట్లాంటివి చేసి వేరే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు. మా బైక్స్కి అన్నిటికీ పేపర్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, లైసెన్స్, పొల్యూషన్, ఆర్సీ ఎవ్రీథింగ్ వ్యాలిడ్ ఉన్నాయి. అండ్ స్టిల్ మెయింటైనింగ్ విత్ నంబర్ ప్లేట్స్ కూడా. ఓన్లీ హెడ్ లైట్స్ మాత్రమే ఉండవు, ఎందుకంటే కొన్ని స్టంట్ చేసేటప్పుడు హెడ్ లైట్ మనకి అడ్డం వస్తుంది కాబట్టి తీసేస్తాం అన్నమాట. ఫైన్. రైట్ చేసి. సో ఎట్లాగో స్టార్ట్ చేసావు కాబట్టి ఫస్ట్ మోడిఫికేషన్స్ గురించి చెప్పు, తర్వాత ఏమేమి స్టంట్స్ చేస్తాము అండ్ ఆ స్టంట్స్ చేసి చూపిద్దాం. మనకి వీలుంటే నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. మనం చేసిన మోడిఫికేషన్, ప్రతి ఒక్క మోడిఫికేషన్కి ప్రతి ఒక్క రీజన్ ఉంటుంది అనమాట. లైక్ స్టంట్స్లో మోడిఫై చేయడం, లైక్ క్లచ్ ఎందుకు ఆఫ్ ఉంటుంది, దాని కింద హ్యాండ్ బ్రేక్ వస్తుంది, సో హ్యాండిల్ ఎందుకు బెండ్ చేస్తాము, హెడ్ లైట్ ఎందుకు తీసేస్తాము, అండ్ టైర్స్లో ఎయిర్ ప్రెజర్స్, మడ్గర్ కట్ చేయడము, సో ట్యాంక్ డెంట్ చేయడము, ఇట్లా ప్రతి దానికి ఒక రీజన్ అనమాట. సో మీరు ఇట్లాంటి లైక్ ఈ టైప్ ఆఫ్ బ్రేక్స్ ఎక్కడైనా చూస్తుంటారా? లైక్ మీరు యూ కెన్ సీ ఆల్ బైక్స్. ఓకే, మూడు ప్యాడ్స్ ఉన్నాయి, డిస్క్ క్యాలిపర్స్. సో ఇప్పుడు మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా హ్యాండ్ బ్రేక్ అని చెప్పేసి. సో దీంట్లో ఈ 2 parts వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఉంటాయి. అండ్ ఈ సింగిల్ పార్ట్ వచ్చేసి మనకి ఫుట్ బ్రేక్ ఉంటుంది. ఈ సింగిల్ పార్ట్ కూడా మోస్ట్ ఆఫ్ ది బైక్స్కి మనకి సింగిల్ పిస్టన్స్ వస్తాయి. అంటే ఓన్లీ ఈ ఒక్క రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ వరకే వస్తుంది. మనం దీని ఫ్రంట్లో మనకి 2 piston క్యాలిపర్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం, ఎందుకంటే పర్ఫెక్ట్ బ్రేకింగ్ కోసం. ఓకే. సో ఇప్పటికే చెప్పినా అన్న, లైక్ ఈ మీరు ట్యాంక్ ఎందుకు డెంట్ చేశారంటే, సో ఈ టైప్లో కూర్చుంటాం అనమాట. మనకి కాళ్ళకి బ్రేక్కి ఏం సంబంధం ఉండదు. సో ఏమున్నా మనం హ్యాండ్ బ్రేక్తోని బైక్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లెవెల్స్ చెప్పు. సో ఎవరెవరు ఎక్కడ దాకా చేయగలరు? వీళ్ళిద్దరు వచ్చేసి బేసిక్ సర్కిల్స్ అండ్ డ్రిఫ్ట్స్, బర్న్అవుట్స్ ఆల్మోస్ట్ ఒక 30 to 40%, 50% వరకు వీళ్ళు నేర్చుకున్నారు. సో అపార్ట్ దట్ వాళ్ళకన్నా ఎక్కువ లైక్ నేను ఒక 70% చేస్తాను. అంటే వాళ్ళు ఒక 40%, 50% చేస్తే నేను 70% చేస్తాను. యా. సో ఇప్పుడు ఆ పడిన దెబ్బలు, నేర్చుకునేటప్పుడు దెబ్బలు తగులుతాయి ఖచ్చితంగా, వాటి గురించి చెప్పు. ఆల్మోస్ట్ ఒక్కోసారి కాళ్ళు ఇరిగిపోతాయి కూడా. థ్యాంక్ గాడ్ ఇప్పటివరకు నాకు మేజర్ క్రాషెస్ అవ్వలే. లైక్ ఏదైనా కొత్త స్టంట్ నేర్చుకోవాలన్నా దాన్ని ఒక 1 week లేట్ అయినా సరే కానీ నేను దాన్ని ప్రొలాంగ్ చేసి నేర్చుకుంటాను. అంటే చాలామంది ఏం చేస్తారంటే హరిబరిలో తొందర నేర్చేసుకోవాలని చెప్పి ఆ రిస్క్ తీసేసుకుంటాను. నేను రిస్క్ తీసుకుంటాను, బట్ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని చెప్పి లైక్ ఐల్ గో స్లో. ఓకే, యు ఆర్ లక్కీ టు ఏమంటారు గెట్ వితౌట్ ఎనీ స్క్రాచెస్ అంట కదా. బట్ అదే కొత్త వాళ్ళు ఇప్పుడు తెలియని వాళ్ళకి పడితే పెద్ద దెబ్బలు తగిలితే ఎలాంటి దెబ్బలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఏమనుకుంటారు, చేద్దాం అనుకుంటారు, బట్ ఇలాంటి దెబ్బలు కూడా తగులుతారా బాబు అని చెప్పి వాళ్ళకి చెప్దాం ఒకసారి. ఏది విరగచ్చు, ఏమైనా జరగచ్చు ఒకసారి. కాళ్ళు చేతులు ఇరిగిపోవచ్చు, డిపెండ్స్ ఆన్ స్పీడ్.
అదే అంటుంది, డిపెండ్స్ ఆన్ స్పీడ్. తల వలిగిపోతాను హెల్మెట్ యూజ్ చేయకపోతే. స్పీడ్లో పడితే ఫస్ట్ హెడ్ ఫస్ట్ మనం ఇట్లా ఉంటాం కాబట్టి పడితే మనం ఆటోమేటిక్గా ఎంకల్నే పడతాం. సో మన బ్యాక్ పార్ట్ కాళ్ళ నుంచి హెడ్ వరకు కంప్లీట్. ఇన్ కేస్ హెడ్ తాకితే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి బండి మీద పడే ఛాన్స్ కూడా ఉంటుంది. వీలింగ్ చేసినప్పుడు పొరపాటున ఎక్కువ వెళ్ళిపోతే మీద పడిపోతుంది. ఫైన్ శశి. ఇప్పుడు చెప్పు, నువ్వు కోవిడ్ గురించి కూడా నాకు ఏదో చెప్తున్నావు ఇందాక. యాక్చువల్లీ యూట్యూబ్ నేను కొంతవరకు ఫాలో అయ్యాను. చెప్పు కోవిడ్ గురించి చెప్పు. సో కోవిడ్లో లైక్ నేను అప్పుడప్పుడే స్విగ్గీలో వర్కింగ్ అనమాట, డెలివరీస్. సో స్విగ్గీ డెలివరీ చేస్తుండే అండ్ ప్రాక్టీస్కి వెళ్తుండే. సో జస్ట్ లెగ్ డ్రాగ్ వీలీ అని ఉంటుంది. సో లెగ్ డ్రాగ్ వీలీ నేర్చుకున్నాను, అప్పటికి పర్ఫెక్ట్ అయిపోయినా. యూస్ టు డూ ఆన్ ఎనీ బైక్. సో మా ఇంట్లో 3rd ఫ్లోర్ మా ఇల్లు ఉంది. సో బైక్ తీసుకొని 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయినాము మా ఫ్రెండ్స్ హెల్ప్తో. మెట్ల మీద నుంచే బైక్ తీసుకెళ్ళాం. మెట్ల అంటే లైక్ దెబ్బకుంటూ వెళ్ళిపోయినాం. సో పైకి వెళ్ళి 3rd ఫ్లోర్లో బైక్ పెట్టుకొని ఆల్ మొత్తం అన్ని సామాన్ అన్నీ తీసేసి అక్కడ స్టాండ్ చేసినాం అనమాట. సో ఫస్ట్ టైం నా లైఫ్లో మా పేరెంట్స్, మా నాన్నమ్మ కానీ, మా డాడీ కానీ, మా చెల్లి, మా మమ్మీ, వీళ్ళందరూ ఒక్కటేసారి నా పర్ఫార్మెన్స్ అంటే లైక్ నేను చేసే స్టంట్స్ లైవ్లో చూసినారు అనమాట. సో మా మమ్మీ లిటరల్లీ లైక్ చక్కెర వచ్చేసిందని చెప్పి కూర్చుంది. కానీ ఇంట్లో చేస్తుంటే రియాక్షన్ ఏంటి? ఇంట్లో టైల్స్ ఉంటాయి, ఫ్లోర్ ఉంటుంది, అంతా వీలింగ్ చేస్తుంటే మొత్తం బర్న్ అవుతుంది కదా అసలు. వాళ్ళు అంటే ఇంకా నేను ఆ టైంలో చేసేసిన, ఇంకా నేను ఎట్లుంటుండే అంటే లైక్ ఇది చేయాలి అంటే ఇంకా అది కంపల్సరీ చేసేస్తాను. రేపు మార్నింగ్ అది లేట్ అయినా, ఫాస్ట్ అయినా, తొందర అయినా, ఏమైనా నాకు అది కావాలి. రేపు మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలంటే ఐ షుడ్. అంటే కోవిడ్ టైంలో బయట ఎక్కడ చేయలేము కాబట్టి పెట్టేసి హాల్లో పెట్టి చేస్తావు. అసలు అంటే చెప్పావా చేస్తానమ్మా ఇక్కడ అని చెప్పి చెప్పాలా? తీసుకొచ్చి పెట్టే చేసావు. అప్పుడప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన బ్రో. అండ్ దాని ముందు నేను ఒక స్టంట్ షో చేసిన, SRKR ఇంజనీరింగ్ కాలేజ్ అని భీమవరంలో. నా లైఫ్లో ఫస్ట్ స్టంట్ షో అనమాట. సో విత్ 2,000-3,000 క్రౌడ్ మధ్యలో నేను ఎప్పుడు ప్రాక్టీస్లో సింగిల్గా ఉంటాం, సింగిల్గా ప్రాక్టీస్ చేసుకుంటాం ఎవరు లేని ప్లేసెస్లో. ఫస్ట్ టైం 2,000-3,000 మెంబర్స్ మధ్యలో నేను స్టంట్స్ చేస్తున్నా. ఎంత నర్వస్నెస్ ఉంటుందంటే లైక్ అట్లీస్ట్ హెల్మెట్లో ఉంటాం కదా, లైక్ ఆల్మోస్ట్ జనరల్గా ఆడుతుండే. లైక్ ఎవరిని చూసినా లైక్ ఓహ్ నేను ఏం చేయగలను. మనకి 100% కాన్ఫిడెన్స్ ఉంటే అది 1%కి వచ్చేస్తుంది. స్టంట్ చేస్తే హీరో, చేయకపోతే జీరో. వాళ్ళు బూ చేస్తారు ఇక, ఎందుకు వచ్చినావు అంటారు. బట్ మనం ఇప్పటివరకు చేసిన 30-40 స్టంట్ షోస్, అరౌండ్ 50 స్టంట్ షోస్ చేసాం. కొన్ని కాలేజ్ అంటే ఆల్మోస్ట్ కాలేజెస్లో చేసాం, మిగతా కొన్ని అన్అఫీషియల్గా చేసాం. లైక్ ప్రైవేట్ ప్లేసెస్లో, కొంచెం కాలేజెస్లో లైక్ ఏం లేనప్పుడు అట్లా. సో అవన్నీ చేసుకున్నప్పుడు సో ఆల్మోస్ట్ 50 స్టంట్ షోస్ అయితే చేసాము. స్టంట్ షోస్లో మనకి అన్ని స్టంట్ షోస్ హిట్. అన్ని స్టంట్ షోస్లో ఎవ్రీ వన్ ఆర్ లైక్ వావ్. యాక్చువల్లీ నేను చూసాను యూట్యూబ్లో రియాక్షన్స్ చూసాను నేను. అండ్ మీరు ఎన్ని స్టంట్స్ చేసినా దాంట్లో ఈ బుడ్డ బైక్ వేసుకుని వస్తాడు కదా దేవాంశి, ఒక్కసారి మొత్తం అందరూ అన్ని మర్చిపోతారు. అవును, దేవాంశ్ నుంచి కొత్తగా షో స్టార్ట్ అవుతుంది. వీడు షో స్టాపర్ అనమాట. లైక్ అక్కడ మేము చేసినంత, మేము క్రౌడ్ డౌన్ అయిపోతుంది, పబ్లిక్ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అన్న టైంలో వీని ఎంట్రీ ఉంటుంది. సో అగైన్ దే గెయిన్ దేర్ ఎనర్జీ అనమాట. ఎవరిని చూసి నేర్చుకున్నాడు ఇవన్నీ? నిన్ను చూసే నేర్చుకున్నాడా లేకపోతే? యాక్చువల్లీ వీళ్ళ డాడీ కూడా బైక్స్ మీ ప్యాషనేటే. వీళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 10-12 బైక్స్ ఉంటాయి, అప్ టు 650cc. సో వీనికి లైక్ ఒక యంగ్ ఏజ్లో వీళ్ళ డాడీ ఒక బైక్ తీసుకున్నాడు. సో వీడి చిన్నప్పుడు ఉన్నప్పుడు నా బైక్ పైన వీటిలో ఉందా బైక్? ఈ రెండు ఫస్ట్ బైక్ ఇది వీంది, ఫస్ట్ బైక్ ఇది. ఈ ఫస్ట్ బైక్ తర్వాత ఈ లాస్ట్ బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇచ్చాను. సో వీడు నా చిన్నప్పుడు నేను స్టంట్స్ అంటే ఆ ఫీల్డ్లో ఉండి స్టార్ట్ చేసినప్పుడు వీడి ఇక్కడ కూర్చొని బైక్తో ఆడుకుంటుండే. అదొక ఫోటో రీసెంట్గానే మాకు మెమరీస్ కింద వచ్చింది. సో అట్లా వీడు ఎట్లా అంటే బైక్ చూస్తే పిచ్చి లైక్ బైక్ 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 బ్లడ్లో ఉంది కదా, నాన్న బ్లడ్ నీకు ఉంది, మామయ్య నాన్న కూడా. అట్లా వీడు కూడా బైక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వేమేం చేస్తావు చెప్పు, ఏమేమి స్టంట్స్ చేస్తావు, మామయ్య నుంచి ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. నేనైతే హ్యూమన్ కంపాస్ నేర్చుకున్నా, బోనట్ నేర్చుకున్నా, స్కిట్స్ నేర్చుకున్నా. ఇవన్నీ ఎవరిని చూసి నేర్చుకున్నావు? మామనే చూసా? డాడీ సపోర్ట్. మామ బైక్ గురించి చెప్పాడు ఆల్రెడీ కదా, నీ బైక్స్ గురించి చెప్పు. నీకు ఎంత తెలుసు నీ బైక్స్ గురించి? ఏమేం పార్ట్స్ ఉంటాయి? ఇవైతే పడకుండానా? అంటే ఇలా పడినప్పుడు దెబ్బలు తగలకుండానా?
బైక్ తగలకుండానా నీకు తగలకుండానా? నాకు బైక్ తగలకుండా. బైక్ తగలకుండా ఏమంటారు వీటిని? నాకు నీకు కూడా తెలీదా? కానీ బైక్ నట్టున్నావు. సరే ఇదేంటిది ఇప్పుడుది? ట్యాంక్. పెట్రోలా డీజిలా? పెట్రోల్. పెట్రోలేనా? ఓకే. సీసీ చెప్పు, బండి సీసీ ఎంత? 50cc. 50cc బైక్. కాస్ట్ ఎంత దీనిది? 6,000. తెలీదు. 6,000 యాక్చువల్లీ 60,000 ఉంటుంది యాక్చువల్లీ కదా. 60,000 ఉంటుంది. 40 నుంచి ఉంటాయి పాకెట్. దీని యాక్చువల్లీ పాకెట్ బైక్స్ అంటాం కదా. పాకెట్ బైక్స్లో మళ్ళీ ఇది డర్ట్ బైక్, మినీ డర్ట్ బైక్. ఏజ్ ఎంత? 10 years వరకు. 10 years వాళ్ళకా? అంటే ఇంకా 8 నుంచి 6 నుంచి 10 బిలో. 10 తర్వాత అంటే ఇంకా డిపెండ్స్ ఆన్ వాళ్ళ హైట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇదైతే ఎంట్రీ లెవెల్ అనుకుంటా నాకు తెలిసి. జస్ట్ బిగినర్స్కి నేర్చుకోవడానికి ఎంట్రీ లెవెల్. సో వాళ్ళ మామయ్యని చూసి బైక్ కావాలని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర అడిగితే వాళ్ళ నాన్న ఈ బైక్ కొనిచ్చారు. అసలు దీంట్లో నేను అడిగితే డైరెక్ట్ డాడీ నాకు బైక్ కావాలి డాడీ నేను కూడా అడుగుతా అంటే తెచ్చేసిండు. అంతేనా? చూసినా మీ డాడీ లెక్క మా డాడీ లేట్ తెలుసా. నాకు చిన్నప్పుడు మనకు కూడా ఉంటుంది ఒక చిన్న బైకో లేకపోతే చిన్న లారీ తయారు చేసుకొని దాంట్లో కూర్చొని నడుపుకొని స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఉండేది చిన్నప్పుడు. అవన్నీ పోయి చివరికి అట్లీస్ట్ సైకిల్ అన్నా ఇవ్వనా అన్న అని చెప్పి అడుగుతాం మనం. మనకి అవి కూడా ఇచ్చేవాళ్ళు కాదు, భయం వాళ్ళకి. నీకు డాడీ బైక్ కొనిచ్చేసాడు. ఓకే, ఫస్ట్ బైక్ ఏది ఇచ్చాడు? ఆ బైక్. దీని హైట్ కొంచెం పెద్ద చేసి దీనికి హైట్ కొంచెం చిన్న చేసిన పవర్ దానికే ఉంటుంది. అంటే నువ్వు హైట్ పెరుగుతున్నావు కాబట్టి దీనికి పెంచారు అప్పుడు హైట్, అంతేనా? దీనికంటే పవర్ దానికి ఎక్కువ ఉంటుందా? 2 కంపెనీస్ సేమ్ ఆ బైక్స్? ఓకే. ఇప్పుడు నువ్వు వీటిలో ఏమేమి చేస్తావు? వీటితో స్టంట్స్? నేనైతే వీటితోనే హ్యూమన్ కంపాస్ చేస్తా, బర్నౌట్ చేస్తా. బర్నౌట్ కూడా చేస్తావా? స్మోక్ వస్తుందా మరి నీ టైర్తో? వస్తుందా? రాదు. ఇప్పుడు బర్నౌట్ అంటే యాక్చువల్లీ ఏంటి చెప్పు నాకు ఎగ్జాక్ట్గా. టైర్ బ్యాక్ టైర్ని తిప్పాలి. బ్యాక్ టైర్ని తిప్పాలి. తిప్పితే బర్న్ అవుతుంది. ఏం బర్న్ అవుతుంది? టైర్. కమాన్. టైర్ బర్న్ అయ్యి స్మోక్ వస్తుంది కదా. నీ బైక్కి కొంచెం స్మోక్ వస్తుంది. గ్రిప్ ఎక్కువ ఉంది కదా ఈ బైక్ రాదు. అండ్ ఇంకోటి వెయిట్ కావాలి కదా. బేసికల్లీ బైక్ వెయిట్ ఉండదు కాబట్టి ఫ్రిక్షన్ తక్కువ అయిపోయి మనకి రాదు బర్న్ అవుట్. రైట్. ఇంకా ఏం చేస్తాను? స్కిడ్స్ అంతే, దేనికన్నా ఎక్కువ వేయలేదు. ఇంకా 200 ఇప్పుడు కొత్త బైక్ కొంటారా? నాకు తెలియదు. అడుగుతాడు కొత్త బైక్ కొనాలి అనుకుంటున్నాడు ప్రస్తుతానికి. ఇంకా అంటే పోస్ట్ చేయలేదు అనుకుంటా, రిక్వెస్ట్ పోస్ట్ చేయలేదు. ఇప్పుడు 18 గురించి చెప్పు నాకు. నువ్వు 18 ఎందుకు వేసినావు? డాడీ ఏదో అన్నారు ఇందాక. విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ క్రికెటర్, డాడీ ఫేవరెట్ క్రికెటర్. అండ్ నాకు తెలిసిన నెంబర్ కూడా 18. అందుకని 18 వేసుకున్నావు. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏజ్ 7 years. 7 yearsకి వాళ్ళ మామని చూసి వాళ్ళ డాడీని చూసి ఇవన్నీ, అంటే వాళ్ళ డాడీ ఏమో ఇన్స్పిరేషను, వాళ్ళ మామని చూసి నేర్చుకున్నాడు. అంతేనా? రైట్. ఇప్పుడు ఈ బైక్ ఇవన్నీ కూడా చూద్దాము. ఇప్పుడు స్టంట్స్ ఎట్లా చేస్తారు ఏంటనేవి మొత్తం చూద్దాము. గైజ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే హ్యూమన్ కంపాస్తో స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత ఒక్కొక్క ట్రిక్ మీకు చూపిస్తాను. లైక్ చెప్పినాక ట్రిక్ చేస్తాం. లెట్స్ గో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ బీలీ.
అండ్ ఇప్పుడు వచ్చేసి స్టాపీ అనమాట. లైక్ ఇప్పుడు ఫ్రంట్ టైర్ పైన రోల్ చేస్తూ బ్యాక్ టైర్ ఎయిర్లో ఉంటుంది. సో దీన్ని స్టాపీ అంటారు. ఇప్పుడు మనం స్టాపీ చేసి చూపిద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి మనము స్టాపీ క్యాన్ క్రష్ అయితే చేస్తున్నాము. స్టాపీ క్యాన్ క్రష్ అంటే లైక్ స్టాపీలో వచ్చి క్యాన్ని క్రష్ చేయడము. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే హ్యాండిల్ క్రష్ చేస్తున్నాం. హ్యాండిల్ క్రష్ అంటే ఒక లెగ్ వచ్చేసి హ్యాండిల్ పైన ఉంటుంది అండ్ ఇంకొక లెగ్ వచ్చేసి సీట్ పైన ఉంటుంది. అండ్ మనం పైన నించోవడం అనమాట. బైక్ పైన నించొని బ్యాలెన్సింగ్ చేస్తూ ముంగడికి వస్తాము. అది ఎట్లానో మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో నెక్స్ట్ వచ్చేసి మన దేవాన్స్ని ట్యాంక్ పైన కూర్చోబెట్టుకొని ఒక చిన్న రిస్కీ స్టంట్ అనమాట. బట్ నాకు నార్మలే, మీకు చూడడానికి చాలా రిస్కీ అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే బర్న్అవుట్స్ చేద్దాం. బర్న్అవుట్స్లో ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్న్అవుట్స్ ఉంటాయి అనమాట. రోలింగ్ బర్న్అవుట్స్, నార్మల్ బేసిక్ బర్న్అవుట్స్. సో మనం ఇద్దరు బేసిక్ బర్న్అవుట్స్ చేస్తారు, దేవాన్స్ ఇంకా తేజ. అండ్ నేను హర్షిత్ కలిసి వాళ్ళ చుట్టూ రోలింగ్ బర్న్అవుట్ అయితే చేస్తాము. సో లెట్స్ సీ. ఇప్పుడు దాకా శశి అండ్ కో వాళ్ళ ఫ్రెండ్స్ స్టంట్ చేయడం చూశారు, అలాగే దేవాన్స్ స్టంట్ చేయడం చూశారు కదా. ఇప్పుడు మనం కూడా స్టంట్స్ చేద్దాము. లెట్స్ గో. నీ బండి నడుపుతున్నానా? మరి నువ్వు నా యాంకరింగ్ చేయట్లే? తీసుకో, ఎవరొద్దండ్రి. ఇప్పటి నుంచి అయితే వంశాన్ని కంపించాడు, నేనే కంపిస్తాను. ఇవాళ ఎపిసోడ్ కార్స్ అండ్ బైక్. ఆగా ఇంకా ఎపిసోడ్ అవ్వలే. మామ ఉన్నాడు కదా, మామతో కూడా కలిసి ఒకసారి మామకు కూడా బాయ్ చెప్పేసి ఎండ్ చేద్దాం, సరేనా? బైక్ నాకు వదిలేసాడు చూసారా, యాంకరింగ్ కావాలంట. నువ్వు అన్నా పెట్టుకో, నేను యాంకరింగ్ చేసుకుంటా అంటున్నాడు. శశి సూపర్ శశి. యాక్చువల్లీ బ్యారిగేట్స్ పెట్టి బ్యారిగేట్స్ బయట నుంచి చూసేవాళ్ళం ఇక్కడ మేము స్టంట్స్ ఏమైనా చూస్తే. బట్ ఇప్పుడు చూస్తుంటే మా దగ్గర దాకా వస్తున్నారు వీళ్ళు. మీరు స్కిట్స్ చేస్తుంటే నాకు షేక్ అవుతుంది తెలుసా. అంటే ఒకటి మీరు పడిపోతారేమో భయం వేస్తుంది, ఇంకోటి మా మీదకి వస్తారేమో అని భయం వేస్తుంది. బట్ లిటరల్లీ చాలా స్టంట్స్ అయితే చేయలేము డ్యూ టు ఒక 2-3 months నుంచి ఐ డోంట్ హ్యావ్ ప్రాక్టీస్ అనమాట. మా ముగ్గురికి ప్రాక్టీస్ లేదు. సో ఇన్ కేస్ మేము ఈ 3 months కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండింటే ఇంకా బాగా చేసేవాళ్ళం. కొన్ని లెవెల్స్ ఉంటాయని చెప్పి ఆ లెవెల్స్ కూడా చూపిస్తుండే, ఇంకా పర్ఫెక్షన్తో చేస్తున్నాను. సో యాక్చువల్లీ చాలామంది స్ట్రీట్ స్టంటింగ్ చేస్తున్నారు అనమాట. సో మీరు సాటర్డే నైట్స్ చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. లైక్ ఇక్కడ టీఅప్ దగ్గర రోడ్ పైన చేయడము, స్టంట్ చేయడం వితౌట్ హెల్మెట్. అంటే లైక్ ఒక మీటప్ అయిపోతుంది అనమాట వాళ్ళది, ఒక గ్యాదరింగ్, ఒక thousands of పీపుల్స్ అక్కడ వచ్చి రోడ్ పైన ఇష్టమైన వాళ్ళు స్టంట్ చేయడము, హెల్మెట్స్ ఉండవు, ఏముండవు. సో ప్లీజ్ లాస్ట్ వీక్ అందరిని పట్టుకున్నారు. సో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు, మీరు సౌండ్ వైలేషన్ చేస్తున్నారు. లాస్ట్ వీకే చాలా మంది బైక్స్ సీజ్ చేసినారు. సో అది రిపీట్ చేయకండి. అండ్ ఇక్కడ మాకేం ప్రాబ్లం లేదు మీరు చేయడంతో. సో మాకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, మేము రోడ్స్ పైన అట్లీస్ట్ ఈ బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా మాకు మాత్రం పడేసుకున్నారు. అదేలే, ఎవరో చేసిన తప్పుకి మేము అవునవును అందరినీ ఒకే తాటి కింద తీసుకొస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మేము రోడ్స్ పైన చేయడం మీరు ఎప్పుడు చూసి ఉండరు.
సో చేయకపోయినా మీరే చేసినారని చెప్పేసి మా పైన కేసెస్ బుక్ చేయడము, పిటి కేసు వేయడము ఇట్లాంటివి చాలా అయినాయి అనమాట. ప్రాబ్లం ఏంటంటే హెల్మెట్లు పెట్టుకోవడం మూలంగా మొహాలు కనిపించవు. సో ఇంకోటి హెల్మెట్ పెట్టుకొని ఇంత ప్రాపర్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా Problems వాళ్ళు face ఈ బైక్ చూసేసి ఆపేస్తున్నారు అనమాట. రైట్. సో ప్లీజ్ స్ట్రీట్ స్టంటింగ్ని ఆపేయండి. ఐ రిక్వెస్ట్ ఇట్లాంటి ప్లేసెస్లో చేసుకోండి అండ్ వీడియోస్ పోస్ట్ చేయండి, సోషల్ మీడియాస్లో మంచి మంచి కంటెంట్స్ ఇవ్వండి. యూ విల్ గెట్ ఫేమ్. తినలాగా ఇప్పుడు తను కూడా యూట్యూబ్లో చేస్తున్నాడు, లీగల్గా చేస్తున్నాడు కాబట్టి తనకు కొంచెం ఫేమ్ వచ్చింది. ఏబిఎన్ ఛానల్ అనమాట. సో అందుకనే సో మీరు కూడా అట్లా ట్రై చేస్తే యూ విల్ ఆల్సో గెట్. నేను ఒకరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా. అండ్ చేసి ఒకసారి యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు. శశి యాదవ్ స్టన్స్. రైట్. సో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. రైట్, ఫైన్ గైస్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక్కసారి నీ పేరు? తేజ అండ్ హర్షిత్. థ్యాంక్ యూ హర్షిత్. నేను కూడా చాలా బాగా స్టంట్స్ నేను చేశారు అనుకుంటాను. చలో దేవాంశ్, ఇది ఈరోజు ఎపిసోడ్ కార్స్ అండ్ బైక్స్ది. మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. See you guys. Bye bye.